పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా బిజీ అయిపోయి సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్నారని నిరాశ చెందుతున్న అభిమానులు ఎందరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేశారు. సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగంతో తన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ జీవితం సమయంలో నేను ఎంత బలంగా ఉండేవాడినో, ఇప్పుడు ఆరోగ్యాన్ని ఎంత కోల్పోయి బలహీనపడ్డానో నాకు తెలియంది కాదు. గతంలో గుండెల మీద బండరాళ్లను పెట్టి పగలగొట్టుకునించేవాడిని. కానీ ఇప్పుడు నా రెండో కొడుకును కూడా ఎత్తుకోలేని స్థితికి వచ్చాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడ్డారు. మీ అందరి అండతో మళ్ళీ బలవంతుడిని అవుతాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. ఇక తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు టీడీపీ అభిమానులను తీవ్రంగా అసహనానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య ఇప్పటికే జరుగుతున్న వాదనలకు ఆయన మాటలు మరింత మిన్నుపెట్టినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సినిమాల షూటింగ్కి వెళ్లడం లేదన్న విషయంపై కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆరోగ్యం కారణంగానే ఆయన దూరంగా ఉంటున్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది. ప్రస్తుతం వారి వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి.